పక్కింటి పిన్ని వచ్చి అన్ని కేకలేస్తుంటే నా మీద వినిపించలే. మూలు పాల లోపల కూర్చున్నావా? ఎన్ని మాటలందో తెలుసా నన్ను. ఫ్లాష్ బ్యాక్. యా ఆగో, దెబ్బలాడుకొచ్చావు కదా, వెళ్ళిపోతున్నావే. మొన్న మీ బాపు కూతురు పెళ్లికి సౌరం కావాలంటే సౌరం ఇచ్చాను. పోయింది నడు. End of flashback. అవునా, నిజంగా నాకు వినబడలేదే. అయినా ఆడోళ్ళు గొడవలోకి నేనేమొస్తానే. అంతేగా. ఏంటి ఆడోళ్ళు గొడవ? రేవులో తాడి చెట్లా ఉన్న కొడుకుని వేసుకొచ్చిందా మీద గొడవకి? అవునా, పెద్ద సమస్య వచ్చి పడిందే. అయితే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దామేంటి, మన బాక్స్ వాళ్ళ ఇంటికాడ ఉండిపోయింది, వెళ్ళి తెచ్చుకుందాం పదా. సరే అయితే వెళ్ళి తెచ్చుకుందాం. వెళ్తే వెళ్తే వాళ్ళ బాక్స్ కూడా పట్టుకెళ్ళిపోవచ్చా? వాళ్ళ బాక్స్ గొడవ నీకెందుకయ్యా? మన బాక్స్ ముందు తెచ్చుకుందాం, వాళ్ళ బాక్స్ కోసం వాళ్ళు వస్తారులే. ఆగు, ఎగేసుకుంటే వెళ్ళిపోకు. మన గురించి ఏం చెప్పుకుంటున్నారు ఇందాం ఫస్ట్. అదేంట్రా బాబు, ఆ మాస్ కట్టు పున్నానికి బూరి ఎట్టేనంటుంది. ఆ మాస్ కట్టు పొన్నానికి బూరి పెట్టకపోతే ఏటెల కాలం ఏమన్నా ఎట్టుకుంటా కూర్చుంటాను నీకు. చాలే అమ్మా, ఈతగా ఇచ్చి తాటికేలాగి రకం నువ్వు. ఈ తాటికాయలాగి రకమే మీ ఇంటికి తాటిగారులు వేసి పంపించింది. సర్లే అమ్మా, ఎందుకు వచ్చావమ్మా ఇప్పుడు మా వెనకతరా? ఎందుకు వచ్చానా? మా పల్ల పార్వతి ఇచ్చిన బాక్స్ తెచ్చేసాడు కదా, మీ ఇంటికాడంతా పట్టుకెళ్దామని వచ్చాను. ఊరుకో అమ్మా, అది మీ బాక్స్ కాదు, మా బాక్స్. ఆ బాక్స్ తే పేరు చూపించాను నీకు. మా పల్ల పార్వతి గారి ఇంటి పేరు మసిగుడ్డ. మసిగుడ్డ వారి కానుకాని ఉంటది. మసిగుడ్డ వారి కానుకాని ఉంటది. చాలే అమ్మా, మసగుడ్డ లేదు, కుండంటి కొట్టలేదు. వెళ్ళమ్మా. అయ్య బాబాయ్, నా బాక్స్ నీ పొట్ట నెట్టేసుకున్నావని నా బాక్స్ ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేదే లేదు. ఎందుకే? నువ్వు కూడా కుక్కో. నా బాక్స్ ఎలా రాదో చూస్తాను.